గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, సహాయక కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. నరసాపురం, ఆచంట, పెనుగొండ, యలమంచిలి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. థర్డ్ వార్నింగ్ ముందు అనేది మన రికార్డ్స్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా కొంచెం సెకండ్ వార్నింగ్ వచ్చేటప్పటికి కూడా హ్యాబిటేషన్స్ బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ఆ లోపలికి వాటర్ రావడం, ఆ ఇంటి చుట్టూ వాటర్ నిలబడడం అనేది చూసాము. కాబట్టి ఆఫీసర్స్ అందరూ థర్డ్ వార్నింగ్కి వరకు మేము ఆ విలేజెస్ టచ్ చేయడం అనేది కాకుండా ముందు నుంచి కూడా అక్కడ విలేజెస్లో ఎలా ఉన్నారు, శానిటేషన్ పరిస్థితి ఎట్లా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉంది, ఏమైనా లూజ్ హ్యాంగింగ్ వైర్స్ పడిపోయేలాగా వీక్ పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది, మనకి ఎప్పుడు వాటర్ భద్రాచలానికి వాటర్ వచ్చింది అంటే మనకంటే కూడా వాళ్ళకి బాగా తెలిసినప్పటికీ కూడా ఇట్స్ అవర్ డ్యూటీ టు ఇన్ఫార్మ్ అండ్ రీకన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద సిచ్యువేషన్ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ థ్రెట్ ఇష్యూస్ ఎక్కడ ఉంటాయంటే కొంతమంది లారీ డ్రైవర్లు, లేకపోతే ఇంకొకటి పూజలు చేసుకున్న వాళ్ళు, లేకపోతే సమ్ ర్యాండమ్ పీపుల్ గోదావరి గట్టుకు వెళ్తాము, కాళ్ళు కడుక్కుంటాం, కాళ్ళ దగ్గరికి వెళ్తాం, లేదా స్నానం చేసి తీద్దాం అంటారు. అలాంటి వాళ్ళు వాష్అవుట్ అయిపోయే ప్రమాదాలు